Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the 2026 KTM Duke 250 అన్నమాట. ప్రజెంట్ మన ఇండియన్ మార్కెట్లో ఒక బెస్ట్ 250cc పర్చేస్ చేయాలి అంటే మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయితే KTM Duke 250 అన్నమాట. ప్రజెంట్ ఈ 2026లో మనకి ఈ సిల్వర్ కలర్లో చూడడానికి చాలా బాగుంది. మీకు ఇన్ డీటెయిల్గా కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను వరుణ్ KTMలో అయితే ఉన్నాను, బంజారా హిల్స్లో. సో ఎవరైనా కానీ ఈ బైక్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు షోరూమ్కి వచ్చి విజిట్ చేయొచ్చు. సో మన బైక్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా ఈ బైక్లో అప్డేట్స్ ఏం చేశారు అండ్ హీరో ఎక్స్ట్రీమ్ 250R తో కూడా కంపేర్ చేసి ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది 2026 KTM Duke 250 గ్రే కలర్లో అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ప్రజెంట్ నేను షూట్ చేస్తున్న షోరూంలో వచ్చేసి 2,71,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ మనం ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకుందాం, ఫ్రంట్ నుంచి ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. సో డిఆర్ఎల్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఈ గ్రే కలర్ అనేది సో ఫొటోస్లో చూడడానికి అంత అట్రాక్టివ్ లేదు, బట్ లైవ్లో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఆరెంజ్ కలర్ అయితే చాలా మినిమల్గా ఉంది. ఓన్లీ మనకి ఇక్కడ 250 అని చెప్పేసి, అలాగే ఇక్కడ LC4C అని చెప్పేసి ఉంది కదా, ఇది తప్ప మనకి ఆరెంజ్ కలర్ అనేది ఎక్కడా కూడా లేదు. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ అయితే దీంట్లో ఇవ్వలేదు, మనకి నాన్ అడ్జస్టబుల్. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ హజార్డ్ స్విచ్ అనేది కూడా ఉంది. సో హజార్డ్ ఆన్ చేస్తే మనకి 4 ఇండికేటర్స్ అనేది బ్లింక్ అవుతాయి అనమాట, ఇది మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ మనకి 390లో ఉన్నట్టు డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిఆర్ఎల్స్ అయితే చాలా బ్రైట్ ఉన్నాయి. అండ్ టోటల్గా మనకి రిఫ్లెక్టర్ బేస్డ్ అనమాట, ప్రొజెక్టర్స్ అయితే లేవు, బట్ మనకి విజిబిలిటీ అనేది డీసెంట్ ఉంటుంది నైట్ టైంలో. అండ్ ఒకసారి మీకు రియర్ సెక్షన్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ రియర్ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టీ షేప్ లాంటి టైల్ లైట్ అయితే ఉంది, ఇది చూడడానికి చాలా బాగుంది. అండ్ మనం బ్రేక్ అనేది ప్రెస్ చేసిన తర్వాత సైడ్లో ఈ లైట్స్ కూడా లిట్ అవుతాయి అనమాట. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ మనకి స్ప్లిట్లో గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ TFT మీటర్ కన్సోల్ అయితే దీంట్లో ఉంది, మీకు ఇన్నిటల్గా ఎవ్రీథింగ్ కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 43 mm WP అపెక్స్ సస్పెన్షన్ అయితే ఉంది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట ఈ సెగ్మెంట్లో మనకి. అండ్ సస్పెన్షన్ మనకి నాన్ అడ్జస్టబుల్, మీరు 390లో చూసుకుంటే దాంట్లో కంప్రెషన్ రీబౌండ్ అన్ని కూడా ఉంటుంది, బట్ దీంట్లో అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం లేదు. బట్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ డిస్క్ కూడా మనకి 320 mm ఉంది. అసలు ఈ సెగ్మెంట్లో 320 mm డిస్క్ బ్రేక్ అనేది సెగ్మెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది అప్లెస్ డిస్క్ కాబట్టి మనకు వెయిట్ డిటెక్షన్ కూడా అవుతుంది. అండ్ హీట్ మేనేజ్మెంట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది, ఎక్కువ హీట్ అయితే అవ్వదు. అండ్ మనకి బైబ్రీ 4 పిస్టన్ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. బ్రేకింగ్ బట్ అయితే 2 కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో బయానిక్ వీల్స్ ఉన్నాయి అనమాట. సో విచ్ ఆర్ లైటర్ వీల్స్, సేమ్ లైక్ మనకి ఇప్పుడు 390లో ఉన్నాయి కదా, సేమ్ వీల్స్ మనకి ఇప్పుడు 160లో అలాగే 200లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ టైర్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ ఉంది. ఇవి కూడా మనకి MRF నుంచి స్టీల్ బ్రేస్ టైర్స్ అనమాట. గ్రిప్ కూడా డీసెంట్ ఉంటుంది, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడాలి. ఇంజన్ ఈజ్ ది మెయిన్ క్యారెక్టర్ అనమాట ఈ బైక్లో. LC4C ఇంజన్ అనమాట, అంటే మనకి లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ కాంపాక్ట్ ఇంజన్ అనమాట ఇది. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 31 PS పవర్ వస్తుంది, అలాగే 25 Nm టార్క్ వస్తుంది, విచ్ ఈస్ 2 గుడ్ అనమాట. ఈ సెగ్మెంట్లో పర్ఫార్మెన్స్ పరంగా అసలు KTMని బీట్ చేసే బైక్స్ అయితే మనకు సెగ్మెంట్లో ఏవి కూడా లేవు. లైక్ రీసెంట్గా మనకు హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 250R అనేది వచ్చింది, బట్ ఆ బైక్ పర్ఫార్మెన్స్ అనేది ఇనిషియల్ మిడ్ రేంజ్ అనేది చాలా బాగుంది, బట్ టాప్ ఎండ్లో అంతగా అయితే లేదు. అండ్ ఇది DOC కాన్ఫిగరేషన్తో వస్తుంది, అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కూలెంట్ అనేది ఇక్కడ నుంచి మనం టాప్అప్ చేసుకోవచ్చు. అండ్ మినిమం కానీ మాక్సిమం కానీ ఇక్కడే మనకి చూపిస్తుంది. అండ్ మనకి ట్రెలిస్ ఫ్రేమ్ ఉంది. అండ్ మనకి అల్యూమినియంది సఫ్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో హ్యాండ్లింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, KTM హ్యాండ్లింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ అనమాట. అండ్ ఇక్కడ న్యూ గ్రే కలర్లో మనకి సిల్వర్ అండ్ గ్రే కలర్లో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇట్ సేస్ KTM, అలాగే ఇక్కడ మనకి సో 250 డ్యూక్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. సో డ్యూక్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి 250 అనేది ఉంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి 15 లీటర్స్ అయితే ఉంది. అండ్ మైలేజ్ కూడా మీరు అరౌండ్ ఒక 25 to 35 kmpl అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీ రైడింగ్ కండిషన్స్ పైన మైలేజ్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా మీకు 25 to 35 kmpl మైలేజ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సీట్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ వస్తుంది. అండ్ 800 mm సీట్ అయితే ఉంది కాబట్టి లైక్ 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఈ బైక్ యొక్క ఓవరాల్ వెయిట్ అనేది మనకు 163 kgs అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే మనకి 176 mm ఉంది, ఇక్కడ ఇష్యూ అనేది కూడా లేదు. అండ్ ఇది OBD2B కంప్లైంట్ ఇంజన్. సో మనకి 2 O2 సెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే రియర్లో కూడా మనకి WP అపెక్స్ నుంచి వస్తుంది. సో సస్పెన్షన్ అనేది అప్ టు 10 స్టెప్ వరకు మనం ప్రీలోడ్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ మీకు సాఫ్ట్ కావాలా హార్డ్ కావాలని చెప్పేసి మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది, ఎక్కడ కూడా ఇష్యూ అనేది లేదు. అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది. సో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో కూడా మీకు వినిపిస్తాను. అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉండడం వల్ల మనకి వెయిట్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే అంటారు కదా, అది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్. సో ఇది క్వాలిటీ కూడా ఎక్కడ మనకు కాంప్రమైజ్ అయితే అవ్వరు KTM వాళ్ళు. అండ్ రియర్లో మనకి 230 mm డిస్క్ బ్రేక్ ఉంది.
అండ్ ఇక్కడ వైబ్రింగ్ మనకి సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు కావాలనుకుంటే రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ లైక్ సూపర్ మోటో ఏబిఎస్ అనమాట. అండ్ నెక్స్ట్ రియర్ టైర్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 150/60, సో మనకి 17" రేడియల్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇవి కూడా మనకి బయోనిక్ వీల్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి వీల్ బ్యాలెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రియర్ నుంచి చూసుకుంటే సో లుక్ అనేది ఓవరాల్గా ఇలా అయితే ఉంది. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్, అండ్ మీరు ఈ కావాలంటే టైల్ లైట్ కూడా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇది రిమూవ్ చేసుకొని ఒక టైల్ లైట్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే కనుక చూడడానికి కూడా రియర్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ శారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది. సో ఎవ్రీ 500 to 600 కిలోమీటర్స్కి సో చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే దీని యొక్క ట్రాన్స్మిషన్ అనేది మనకు 6-speed గేర్ బాక్స్లో వస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు బై డైరెక్షనల్ మనకి క్విక్ షిఫ్టర్ అనేది వస్తుంది. సో మీరు క్లచ్ యూజ్ చేయకుండానే గేర్ అనేది అప్ చేయొచ్చు, అలాగే డౌన్ కూడా చేయొచ్చు, విచ్ ఇస్ 2 కూడా అనమాట. ఈ సెగ్మెంట్లో అసలు క్విక్ షిఫ్టర్ ఇవ్వడం అనేది 2 కూడా అని చెప్పొచ్చు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, సెంటర్ స్టాండ్ అనేది లేదు. అండ్ మీరు ఒకవేళ చైన్ క్లీన్ అండ్ లూప్ చేయాలంటే మీరు ప్యాడక్స్తో అయితే చేసుకోవాలి. అండ్ సీట్ కుషన్ అయితే మనకి లిటిల్ బిట్ హార్డర్ సైడ్లో ఉంటుంది, మరీ కంఫర్టబుల్గా అయితే ఉండదు. సో కంఫర్టబుల్ కోసం అయితే కాదు ఇది. అండ్ ట్యాంక్ గురించి ఆల్రెడీ చెప్పేసాను, మనకు E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ కీస్ కూడా చూడడానికి చాలా ప్రీమియం ఉన్నాయి. సో కీస్ అనేది ఇలా అయితే ఉంటాయి. అండ్ ఒకసారి మనం ఇన్సర్ట్ చేసుకొని ఆన్ చేద్దాం. సో రెడీ టు రేస్. ఈ స్వైప్ అప్ అయితే చూడడానికి చాలా ప్రీమియం అనిపిస్తుంది, ఎవ్రీథింగ్ ఈస్ ప్రీమియం అనమాట దీంట్లో. అండ్ ఇక్కడ మనకి ఐబీమ్ లో బీమ్ పాస్ స్విచ్ కోసం ఒకే దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ అదర్ స్విచ్ అనేది ఉంది. అండ్ మనకు వీడియో గేమ్స్లో ఏవైతే స్విచెస్ ఉంటాయి కదా, సో అలాంటి స్విచెస్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ లైక్ ఇండికేటర్స్ ఆరెంజ్ స్విచ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 390లో ఏంటంటే మనకి క్రూజ్ కంట్రోల్ అనేది వస్తుంది, దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మీటర్ కన్సోల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మీటర్ కన్సోల్ అనమాట, 5" TFT మీటర్ కన్సోల్. వైబవ్ అనేది మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి. రెడీ టు రేస్. సో చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి పైన, లైక్ ఏబిఎస్, మాల్ ఫంక్షన్, అండ్ ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ మనకి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ టైం అనేది ఉంది, అండ్ ఆర్పిఎం అనేది సెంటర్లో ఇచ్చారు, అండ్ స్పీడ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చారు అనమాట. అండ్ ఇది ఫ్యూల్ మీటర్ అనేది ఇక్కడ సైడ్లో చిన్నగా అయితే ఇచ్చారు, ఒక బార్ లాంటిది. అండ్ ప్రజెంట్ దీంట్లో ఏబిఎస్ అనేది రోడ్లో ఉంది కదా, ఒకవేళ మీరు సూపర్ మోటోలో పెట్టుకుంటే కనుక రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ గేర్ పొజిషన్ టికెట్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 మోడ్స్ ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మిగతా మీకు 4 ఉన్నాయి కదా, సో ఇన్ఫర్మేషన్ కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. సో ఈ బటన్స్తో పాటు మనం కంట్రోల్ అయితే చేయాలి. సో మనం ఇక్కడికి వచ్చేసినట్టయితే దీంట్లో మోటార్ సైకిల్ అనేది ఉంది కదా, సో మోటార్ సైకిల్లో మనం వెళ్ళిన తర్వాత స్ట్రీట్ ఇంకా ట్రాక్ 2 మోడ్స్ అయితే ఉన్నాయి. సో మనకి దీంట్లో ఒకసారి మనం ట్రాక్ మోడ్లో పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యానిమేషన్ మొత్తం చేంజ్ అవుతుంది, లైక్ ఆర్పిఎం అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ దీంట్లో ఏబిఎస్, ల్యాప్ టైమర్, సో ఇవైతే చూపిస్తుంది. మనకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు, బట్ ఏంటంటే ఈ మీటర్ కన్సోల్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో నాకు ఇంకోటి నచ్చేది ఏంటంటే స్ట్రీట్ మోడ్లో అలాగే ట్రాక్ మోడ్లో మనకి యానిమేషన్ ఏదైతే ఉంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఏబిఎస్ అనేది ఉంది కదా, సో దీంట్లో 2 ఉంటాయి, రోడ్ అండ్ సూపర్ మోటో. సో సూపర్ మోటోలో ఏంటంటే మనకి రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ అదే మనం రోడ్ మోడ్లో పెట్టుకుంటే ఏంటంటే 2 ఏబిఎస్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు స్లైడ్స్ లాంటివి చేయాలి, ట్రాక్ పైన యూజ్ చేయాలనుకుంటే మీరు సూపర్ మోటో ఏబిఎస్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేస్తే దీంట్లో లైక్ ఏబిఎస్ ఇవన్నీ మీకు చూపించేస్తాను, లైక్ బైక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, లైక్ కూల్ అండ్ టెంపరేచర్ కానీ, ఫ్యూల్ రేంజ్ కానీ, సో బ్యాటరీ, లైక్ ఓడో అండ్ సర్వీస్. సో దీంట్లో ఒక్కటి మీరు చూడండి, సో ఓడో అన్నప్పుడు మనకి ఈ స్పీడ్ లాంటివి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు బ్యాటరీలో ఏంటంటే బ్యాటరీ ఎక్కడ ఉందని చూపిస్తుంది. అండ్ ఫ్యూల్ గురించి చూసుకుంటే సో మనకి ఇది ఫ్యూల్ లో ఉన్నప్పుడు ఒకలాగా రెడ్లో చూపిస్తుంది, సో ఎక్కువ ఉన్నప్పుడు గ్రీన్లో చూపిస్తుంది. ఈ యానిమేషన్స్ అనేది చూడడానికి చాలా బాగుంది. అండ్ కూలెంట్ కాబట్టి మనకి ఇక్కడ రేడియేటర్ అనేది చూపిస్తుంది. సో ఇదంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి అసలు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ట్రిప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు యాప్తో కనెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఫేవరెట్స్ అని చెప్పాను కదా మీకు, ఇక్కడ మీరు ఈ 4 కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు మీకు ఏం కావాలని చెప్పేసి, లైక్ క్విక్ సెలెక్ట్. సో దీంట్లో ఏంటంటే ఈ 2 బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 బటన్స్ మనము క్లిక్ చేస్తే ఏం రావాలని చెప్పేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ రైడ్ మోడ్స్ రావాలా, లేదంటే మనకి ఏబిఎస్ మోడ్ అనేది చేంజ్ చేసుకోవాలా, లైక్ షార్ట్ కట్స్ లాగా అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మనం డౌన్లో కూడా సేమ్ అలాగే సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం కిందికి వచ్చేస్తే కనెక్టివిటీ మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా, సో యాప్ ద్వారా మనం ఇది కనెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి బై డైరెక్షన్ అన్నమాట, నచ్చినది యూజ్ చేయకుండా గేర్ అనేది అప్ చేయొచ్చు, అలాగే డౌన్ కూడా చేయొచ్చు, కావాలంటే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సో ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం ఇంకా అది. అండ్ నెక్స్ట్ మనకి షిఫ్ట్ లైట్ అనేది ఉంది. సో షిఫ్ట్ లైట్ అనేది మనకు 2 ఉంటాయి అన్నమాట. సో దీంట్లో 1 and 2 ఉంటుంది. సో 1లో ఏంటంటే మనకి సగం వస్తుంది, సో లైక్ ఆర్పిఎం ఎక్కువ దాటిన తర్వాత మనకి టోటల్గా ఆరెంజ్ అవుతుంది. సో ప్రజెంట్ ఏంటంటే ఇంకా 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది ఇంకా మనకి రావట్లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కింద చూసుకుంటే క్లాక్ అండ్ డేట్, ఇక్కడ నుంచి మనం క్లాక్, డేట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ కిందికి వచ్చేస్తే మనకి యూనిట్స్ అయితే ఉన్నాయి,
లైక్ కిలోమీటర్స్‌లో కావాలా? లైక్ సెల్సియస్‌లో కావాలా? లైక్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో లాంగ్వేజ్ అనేది ఉంది కదా! సో, మనం లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్న కొద్దీ బైక్ పైన మనకి సో, ఆ కంట్రీ యొక్క ఫ్లాగ్ అనేది వస్తది. సో, ఇది చూడడానికి చాలా యూనిక్ ఉందసలు. ఈ సెగ్మెంట్‌లో వేరే ఏ బైక్స్‌లో కూడా లేవు. లైక్ మనం ప్రీమియం బైక్స్‌లో చూసుకున్నా కూడా సో, ఇలాంటి యానిమేషన్స్ అయితే ఉండవు. సో, ఇది నాకు చూడడానికి చాలా బాగా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ మనం కిందికొచ్చేస్తే మనకి సో, ఇదన్నమాట. లైక్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో, ఫైనల్లీ థిస్ ఈస్ ఆల్ అబౌట్ ది 2026 కేటీఎం డ్యూక్ 250 అన్నమాట. దీంట్లో మనకి మేజర్‌గా చేసిన అప్డేట్స్ ఏంటంటే ఓన్లీ మనకి కలర్ స్కీమ్‌లో అయితే చేశారు. సో, ఈ సిల్వర్ కలర్ అనేది లైవ్‌లో చూడడానికి చాలా బాగుంది. అండ్ మీకు ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్‌తో కూడా కంపేర్ చేసి చెప్తానన్నాను కదా! సో, ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ ఏందంటే హీరో నుంచి వచ్చే ఒక అఫోర్డబుల్ 250 సీసీ అన్నమాట. దాంట్లో పెర్ఫార్మన్స్ అనేది చాలా బావుంటది. బట్ దీంతో కంపేర్ చేయడానికైతే లేదు. ఎందుకంటే దాని యొక్క ప్రైస్ అనేది సో, చాలా తక్కువ. ఇది మనకి 2,71,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్‌కి వస్తుంది. అది మనకి 2,15,000-20,000 రూపీస్‌లో వస్తుంది. లైక్ ఆల్మోస్ట్ మనకి 55,000-60,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. సో, ఇంత ప్రైస్ అనేది మనం ఎక్కువ పెడితే దీంట్లో ఏమొస్తుందంటే, సో, దీంట్లో మనకి మోస్ట్ పవర్‌ఫుల్ ఇంజిన్ వస్తుంది. అలాగే దీంట్లో ఉన్న ఎక్విప్‌మెంట్ గాని, అండ్ క్విక్ షిఫ్టర్ వస్తుంది. అలాగే దీంట్లో బయోనిక్ వీల్స్, బ్రేకింగ్, సస్పెన్షన్, టైర్స్ ఎవ్రీథింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. లైక్ మనం ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్‌తో కంపేర్ చేయడానికైతే లేదు. బడ్జెట్ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు మాత్రమే సో, మీరు ఆ బైక్ అయితే వెళ్ళొచ్చు. లేదు మాకు 250 సీసీలో ది బెస్ట్ 250 సీసీ కావాలి ఇంకా అనుకుంటే వన్ అండ్ ఓన్లీ చాయిస్ మనకి డ్యూక్ 250 అనమాట. సో, దీనిలో మనకి షిఫ్టర్ ఉంది. అలాగే మంచి పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంది. అండ్ లుక్స్ గాని, ఫిట్ అండ్ ఫినిష్, సస్పెన్షన్, బ్రేకింగ్ ఎవ్రీథింగ్ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.